బోర్డు చూసి రెచ్చిపోతున్నామే, ఎవరితో మాట్లాడలే, బోర్డు చూసి రెచ్చిపోతున్నామే. ఏం చెప్తాం? ఆవిడ హిందూ అయితే ఎవరికి, ఆవిడ హిందూ అయితే ఆవిడకి, మేము క్రిస్టియను, ఇది క్రిస్టియన్. డెమోక్రసీ రాజ్యం, అందరికీ రైట్స్ ఉన్నాయి. ఆవిడ హిందూ అయితే బోర్డు చూసి కేకలేదు, అర్థం పడుతూ ఉండాలి. నువ్వు హిందూ అయితే ఆవిడకి, ఇక్కడ మేము క్రిస్టియన్స్ ఉన్నాం, అనివార్యం కాదనడానికి. పని చూసుకో సరే. యేసు త్వరలో రాబోతున్నాడు అన్న మాట చూసి ఆమెకి ఏదో అయిపోతా ఉంది. ఆమె హిందూ అంట, ఇంకా అందుకని ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు ఉండకూడదంట. సెక్యులర్ కంట్రీలో ఉన్నాం మనం. చదువు సంజలేని ఎదుగుండి ఇలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏమాత్రం చదువున్నా రాజ్యాంగ హక్కులు తెలిస్తే ఇలా మాట్లాడరు. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 298 గురించి తెలియజేయబోతున్నాను. సో ఈ ఐపీసీ సెక్షన్ 298 ఏం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసాలను కించపరచడం, తద్వారా ఎటువంటి జైలు శిక్ష ఉంటుంది అనే అంశం తెలుసుకుందాం. సో ఈ ఐపీసీ సెక్షన్ 298 ఏం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసాలను కించపరచడం అంటే ఉద్దేశపూర్వకంగా అవతలి వ్యక్తి యొక్క మతాన్ని కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి, లేకపోతే ఏమైనా గుర్తులు ప్రయోగించినా, ఎటువంటి వస్తువుల్ని కానీ ఎటువంటి ఐటమ్స్ని కానీ అసభ్యకరంగా ప్రదర్శించి అవతలి యొక్క వ్యక్తి యొక్క మత విశ్వాసాలు కించపరిచిన వాళ్ళు శిక్షార్హులవుతారు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే, సాధారణంగా మతం కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ప్రలోభం కావచ్చు, లేకపోతే ఎవరైనా నేరం చేయమని చెప్పేసి ఎవరైనా అపాయింట్మెంట్ చేస్తే వ్యక్తిగతంగా వెళ్ళి అవతల యొక్క వ్యక్తి మత విశ్వాసం కించపరిచే విధంగా దగ్గరికి వెళ్ళి వినపడే విధంగా మాట్లాడడం కానీ, లేకపోతే కొన్ని గుర్తులు ప్రదర్శించడం కానీ, లేకపోతే కొన్ని వస్తువుల ద్వారా, లేకపోతే కొన్ని భంగిమల ద్వారా అవతల యొక్క వ్యక్తిని విమర్శిస్తుంటారు, లేకపోతే హేళన చేయాలని ప్రయత్నిస్తుంటారు. అది సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఓం గుర్తు ఉంటుంది, లేకపోతే క్రాస్ సింబల్ ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది. వాటిని వేరే రకంగా ఒక వస్తువుల రూపంలో చూపెట్టి అవతల వ్యక్తిని కించపరిచే విధంగా చేస్తే వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళకి జైలు శిక్ష అనేది ఉంటుందనే విషయం మనం గమనించుకోవాలి. సో ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసాన్ని ఏ రూపంలో సరే కించపరిస్తే ఒక మంచి ఆధారాలు కనుక మనం అక్కడ ప్రొవైడ్ చేయగలిగితే, వాళ్ళకి ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వారికి 1 సంవత్సరం జైలు శిక్ష కానీ, లేకపోతే జరిమానా కానీ విధిస్తారు. నేర తీవ్రత బట్టి వాళ్ళకి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఎవరైనా సరే వారి మతాన్ని వారు గౌరవించుకోవాలి తప్ప మతంతో ఏ వ్యక్తి యొక్క మత విశ్వాసాలను గాయపరిచినా కూడా వారు శిక్షార్హులవుతారు మన చట్ట ప్రకారం అనే విషయాన్ని మీరు గమనించాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. ప్రతి ఒక్కరికి నేరం శిక్ష పట్ల అవగాహన కల్పిస్తే కొంచెమైనా మార్పు వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.